ఓకే, ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 8th క్లాస్ ఎంట్రన్స్ క్వశ్చన్ పేపర్లో 66th క్వశ్చన్ చూడండి. 168 డివైడెడ్ బై 8 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38 ఈక్వల్ టు ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఏ ఫామ్లో ఉంది? వి బాడ్మాస్ అని చెప్పి అంటారు. ఇందులో వి అంటే వెన్ డయాగ్రామ్ అని చెప్పి, బి అంటే బ్రాకెట్ అని, ఓ అంటే ఆఫ్ అని, డి అంటే ఎం అంటే, ఏ అంటే, ఎస్ అంటే. సో మనకి ఇవి మాత్రమే ఉన్నాయి, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే ఇవి ఉన్నాయో మనకి ఒక క్వశ్చన్లో వీటిలో ఏ వచ్చినా కూడా ఈ ఆర్డర్లోనే ఫస్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలా. ఓకేనా? ఈ ఆర్డర్లోనే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలా. అంటే మనకి ఇచ్చినటువంటి దానిలో డివిజన్ అనేది ఇక్కడ ఉండని ఇక్కడ ఉండని ఇక్కడ ఉండని ఫస్ట్ డివిజన్నే చేయాలా. ప్రతి 2 digits మధ్యలో వెయిట్ మధ్యలో డివిజన్ ఉంటే ఆ డివిజన్ చేసేయాల. తర్వాత మల్టిప్లికేషన్ సింబల్, డివిజన్ చేసిన తర్వాత మల్టిప్లికేషన్ సింబల్ ఎక్కడ ఉంటే మల్టిప్లికేషన్ చేయాలా. మల్టిప్లికేషన్స్ అన్ని సాల్వ్ చేసినాక అడిషన్స్ చేయాలా, లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలా. అలా చేస్తే మాత్రమే మనకి కరెక్ట్ వాల్యూ అయితే వస్తుంది. సో ఫస్ట్గా 168 డివైడెడ్ బై 8 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38. సో డివిజన్ ఏ రెండింటి మధ్యలో ఉంది? 168 డివైడెడ్ బై 8. సో ఇలా చేద్దాం. 8 16 8 1 జా 8. సో ఇక్కడ ఎంత వస్తుంది? 21 వస్తుంది. ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38. ఇంకెక్కడైనా డివిజన్ సింబల్ ఉందా? లేదు. సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ సింబల్ ఏ రెండింటి మధ్యలో ఉంది? 12 5 జా 60 మైనస్ 38. సో ఇంకా ఎక్కడైనా మల్టిప్లికేషన్ సింబల్ ఉందా? సో నెక్స్ట్ అడిషన్ సింబల్ 21 ప్లస్ 60 81 మైనస్ 38. ఓకే, నెక్స్ట్ ఓన్లీ ఉండేది సబ్ట్రాక్షన్ సింబలే. 81 38. 11లో 8 పోతే 3, 7లో 3 పోతే, సో ఆన్సర్ ఈస్ 43. వాట్ ద రైట్ ఆప్షన్? సో ఎటువంటి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇలా ఇచ్చినప్పుడు 1 by 1 ఫస్ట్ డివిజను, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ చేస్తూ వెళ్తే ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. మనం తొందరపడి లేకపోతే కన్ఫ్యూజన్ అయ్యి ఇక్కడ మనం ఏ తప్పు చేసినా కానీ ఆన్సర్ అనేది రాంగ్గా వస్తుంది. అర్థమవుతుంది? సో ఈ బాడ్మాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ వచ్చినా కూడా చాలా ఆలోచించి నిదానంగా చేయాల. తొందరపడి చేసినామంటే ఆన్సర్స్ తప్పు వస్తాయి. ఓకే ఓకే. నెక్స్ట్ 67th క్వశ్చన్ చూడండి. రిమైండర్ ఇన్ 5683 డివైడెడ్ బై 100 ఈజ్. సో చాలా సింపుల్గా 5683ని 100తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో వీ హ్యావ్ టు డివైడ్ 5683 విత్ 100. ఓకే, 100 5 జా 500, 6 8 3, 100 6 జా 683. సో దీన్ని ఇలాగనే పాయింట్స్ పెట్టుకుంటూ వెళ్తే లాస్ట్కి 0 కూడా చేయొచ్చు, కానీ అక్కడ రిమైండర్లు ఎక్కడ కూడా 0 చూపించలేదు.
1 వచ్చేసి 3, 2 వచ్చేసి 83, 3 వచ్చేసి 56, 4 వచ్చేసి 8. సో ఇక్కడ 83 ఉంది, ఇక్కడ కూడా సెకండ్ ఆప్షన్ వచ్చేసి 83 ఉంది. సో ఇక్కడికి ఆపేసేయాలని అర్థమవుతుందా? దీన్ని పాయింట్స్ పెట్టుకుంటూ వాల్యూని 0 చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ రిమైండర్లో 83 అని చెప్పి ఆప్షన్లు ఇచ్చినారు కాబట్టి ఇక్కడికి ఆపేసినాం. సో వాట్స్ ద రైట్ ఆప్షన్? 2. 83 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం ఎంతవరకు దాన్ని సింప్లిఫై చేయాలి అనేది ఆలోచించుకోవాలా. ఓకే, డైరెక్ట్ లాస్ట్కి రిమైండర్ 0 వరకు చేసి 0 లేదని అని అనుకోకుండా ఇక్కడ రిమైండర్ 83 వచ్చింది, ఇక్కడ ఉంది అని చెక్ చేసుకుని ఒకసారి 83 ఉంది కాబట్టి అక్కడికి ఆపేసి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 68th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఈజ్ 6 రూపీస్, then how many pens can we get for 864? So the cost of each pen is 6 rupees. Very good. The cost of each pen is 6 rupees. So what they are asking, how many pens we can get for 864? The pens we can get for 864 is ఏం చేయాలా? సారీ 846 కాదు, 864. 864 by 6 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 6 divided by 864. సరే, 6 1 जा 6, 6 4 जा 24, 2 4, 6 4 जा 24, 0. So how many pens we can get with 864? 144 pens we can get with 864 rupees. So what is the right option? Option 1 is the right option. అర్థమైందా? నెక్స్ట్ 69th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? సో సింపుల్ గా ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. మనం 4th నుంచి వద్దాం. 4th వన్ వచ్చేసి 365 into 0 equal to 365. 365 zeros ఏమైతుంది? 0 అయితే అవుతుంది. సో కానీ ఇది రాంగ్ అయితే ఇచ్చినాడు. నెక్స్ట్ 3rd వన్ చూడండి. 1 into 365 ఈక్వల్ టు 1 అంట. 1 365 ఎంత అవుతుంది? 365 అవుతుంది. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2nd వన్ చూడండి. 0 divided by 365 ఈక్వల్ టు 365 అంట. 0 divided by 365 ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ లాస్ట్ ఫస్ట్ వన్ చూడండి. 360 divided by 1 equal to 360 divided by 1 ఎంత అవుతుంది? సో ఇది రైట్. సో సరైనటువంటి ఆప్షన్ ఏమి? 1 is the right option. సో ఆన్సర్ ఈజ్ 1. సో ఇట్లా సింప్లిఫికేషన్ కి సంబంధించి ఈజీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి ఆన్సర్స్. ఓకే, 70th క్వశ్చన్ చూడండి. 8137, 7246, 6355, 5464, so we have to find the next number. So this is the number series. ఇది వచ్చేసి ఒక నెంబర్ సిరీస్ అన్నమాట. ఈ నెంబర్ తర్వాత ఈ నెంబర్ తర్వాత ఇది, దీని తర్వాత ఇది వచ్చింది. సో ఇక్కడ ఇలా రావడం అనేది ఏదో ఒక లాజిక్ ప్రకారంగా వచ్చింటది. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వీటిలో ఏదో ఒకటి, లేకపోతే స్క్వైర్, క్యూబ్, ఇలా ఏదో ఒకటి మ్యాథమెటికల్ అప్లికేషన్ అనేది జరిగి నెక్స్ట్ నెంబర్ అనేది వస్తూ ఉంటుంది సిరీస్గా.
సో ఒక పద్ధతి ప్రకారంగానే వచ్చి ఉంటుంది. సో దాని ప్రకారం నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అనేది కనుక్కోవాలా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికంటే ఇది చిన్నగా ఉంది, దీనికంటే ఇది చిన్నగా ఉంది, దీనికంటే ఇది చిన్నగా ఉంది కదా. ఫస్ట్గా సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. 8137 7246. 7లో 6 పోతే ఇక్కడ 3 ఉంది కాబట్టి 1 బారో తీసుకుంటే 13లో 4 పోతే ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 బారో తీసుకుంటే 10లో 2 పోతే 8. సో 891 అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే 7246లో నుంచి 6355 తీసేయాల. 6లో 5 పోతే 14లో 5 పోతే తర్వాత 11లో 3 పోతే 891 వచ్చింది ఇక్కడ కూడా. సో నెక్స్ట్ కూడా 891 రావచ్చు. ఇంకా 6355 5464. 5లో 4 పోతే 15లో 6 పోతే 12లో 4 పోతే 8. సో ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి 891 తీస్తే ఇది వచ్చింది, దీంట్లో నుంచి 891 తీసేస్తే ఈ నెంబర్ వచ్చింది, దీంట్లో నుంచి 891 తీసేస్తే ఈ నెంబర్ వచ్చింది. కాబట్టి మనం నెక్స్ట్ నెంబర్కి ఏం చేయాలంటే 891నే తీసేయాల. 5464లో నుంచి 891 తీసేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 4లో 1 పోతే తర్వాత ఇక్కడ 16 ఉంది కాబట్టి 6 ఉంది కాబట్టి 16లో 9 పోతే 7. ఇక్కడ ఆల్రెడీ 1 బారో పోయింది కాబట్టి 13లో 8 పోతే 5. సో ఇక్కడ 1 బారో పోయింది కాబట్టి 4. సో 4573 ఏ ఆప్షన్ లో ఉంది? 4లో ఉంది. సో ఇక్కడ మనము వీటి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏది అనేది కనుక్కొని లాస్ట్కి ఏం చేసినామంటే ఈ నెంబర్లో నుంచి ఆ డిఫరెన్స్ తీసేస్తే నెక్స్ట్ నెంబర్ అయితే వచ్చింది. సో ఈ 2 నెంబర్లను తీసేస్తే ఈ డిఫరెన్స్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ 891 తక్కువ ఉంది, ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ 891 తక్కువ ఉంది, ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ 891 తక్కువ ఉంది అని అర్థం. సో నెక్స్ట్ వచ్చే నెంబరు ఈ నెంబర్ కంటే 891 తక్కువ ఉంటుంది కాబట్టి 891ని తీసేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 4573 ఇస్ ద ఆన్సర్.